చిదంబర రహస్యం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. పరిష్కారం దొరకని ఏదైనా చిప్పుముడిని ఇలాగే అంటాం. అయితే ఈరోజు మనం ఆ మాట వెనుక ఉన్న అసలైన కథేంటో, ఆ లోతైన ఆధ్యాత్మిక రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం. అసలు పాయింటేంటంటే, అర్థం కానిదాన్ని చిదంబర రహస్యమని ఎందుకంటారు, ఎక్కడ్నుంచొచ్చిందీ మాట, దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి, రండి తెలుసుకుందాం. అవును, మనం రోజు మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా ఏదైనా దాస్తున్నా లేదా ఏదైనా పజల్ అస్సలు అర్థం కాకపోయినా అబ్బోయ్ అదో పెద్ద చిదంబర రహస్యంరా బాబూ అని చాలా ఈజీగా అనేస్తాం. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది కేవలము మాట కాదు, దీని వెనక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. మరి ఆ రహస్యం మూలాలెక్కడున్నాయో తెలుసా? ఒక చాలా చాలా ప్రాచీనమైన సమస్యలో, అదే పునర్జన్మ చక్రం. ఈ కాన్సెప్ట్ వేల సంవత్సరాలుగా ఎంతోమంది మహానుభావులను, యోగులను కూడా ఆలోచనలో పడేసింది. మన పురాణాల ప్రకారం ఏంటి, మనం ఈ మాయలో పడి అజ్ఞానంతో రకరకాల పనులు అంటే కర్మలు చేస్తూ ఉంటాం కదా. ఆ కర్మల ఫలితంగానే ఈ పుట్టుక చావు అనే సైకిల్లో ఇరుక్కుపోతాం. దీన్నే పునర్జన్మ అంటారు. అంతా బానే ఉంది. మరి ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలా? అదే అసలు ప్రశ్న. మన ప్రాచీన ఋషులు కూడా ఇదే ప్రశ్నతో తలలు పట్టుకున్నారు. అరే, ఈ పుట్టుకా చావుల చక్రం నుంచి బయటపడటానికి ఏదైనా సింపుల్ దారి లేదా? కఠోరమైన తపస్సులు, యాగాలు చేయకుండానే మోక్షం పొందటం సాధ్యం కాదా అని. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చిదంబరం అనే ఒక పవిత్ర క్షేత్రంలో దాగి ఉందని అంటారు. అవును, అక్కడ ఒక ప్రత్యేకమైన దర్శనం చేసుకుంటే చాలు ఈ జనన మరణ చక్రానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చట. ప్రాచీన గ్రంథాల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, దర్శనాత్ అభ్ర సదసి. దీనర్థమేంటో తెలుసా? ఆ చిదంబర క్షేత్రంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. వావ్, ఎంత గొప్ప భరోసా కదది! అంటే మోక్షానికి దారి మొత్తం ఆ ఒక్క దర్శనంలోనే ఉందన్నమాట. అదొక బలమైన నమ్మకం. సరే, ఇంతకీ ఆ దర్శనంలో అంత స్పెషలేముంది? అసలు ఏం జరుగుతుందక్కడ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చేస్తున్నాం. ఆ ప్రత్యేక దర్శనం జరిగేటప్పుడు ఆలయంలోని గర్భగుడిలో ఒక తెర వెనక అసలు రహస్యం బయటపడుతుంది. ఆ ఒక్క క్షణం కోసమే భక్తులందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ ఉంటారు. అక్కడ సీన్ ఎలా ఉంటుందంటే, పూజారిగారు భక్తులతో అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తారు. తర్వాత ఓ తలుపు తెరుస్తారు. ఆ వెంటనే టక్కున ఒక తెరను పక్కకు లాగుతారు. ఆ క్షణంలో రెప్ప వాల్చకుండా పూర్తి ఏకాగ్రతతో అటువైపే చూడాలి. ఇంత టెన్షన్, ఇంత ఉత్కంఠ మధ్య ఆ తెర తీయగానే ఏం కనిపిస్తుంది? ఏ దైవస్వరూపం దర్శనమిస్తుంది? నటరాజస్వామి విగ్రహమా, శివలింగమా, లేకపోతే మరేదైనా అద్భుతమైన రూపమా? ఏమయ్యుంటుంది? కాని అక్కడ కనిపించేది కేవలం కొన్ని బంగారు బిల్వపత్రాల దండలు మాత్రమే. అంతే, అక్కడ ఏ విగ్రహమూ లేదు, ఏ రూపమూ లేదు. ఉన్నది కేవలం శూన్యం, నథింగ్. ఇది చూడగానే ఎవరికైనా షాక్ తగలడం ఖాయం. ఏంటండి, అక్కడ ఏమీ లేదు కదా అని ఆశ్చర్యంగా అడిగితే అక్కడి పూజారులు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్తారు, అదే చిదంబర రహస్యం. సరే, ఇప్పుడు ఈ రహస్యం వెనుక ఉన్న అసలైన ఫిలసోఫీ ఏంటో తెలుసుకుందాం. ఆ కనిపించే శూన్యం లేదా ఏమీ లేకపోవడం అనేది అసలు దేనికి సంకేతం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ రహస్యమనేది ఒక వస్తువు కాదు, అదొక గొప్ప భావన. దైవమంటే ఒక ఆకారం కాదు, దైవం నిరాకారం. దానికి హద్దుల్లేవు, అది అనంతం. అందుకే మన కళ్లకు కనిపించే రూపాలను దాటి ఆ రూపం లేని అనంతమైన శక్తిని మనసుతో చూడటమే నిజమైన దర్శనం అన్నమాట. సో అస్సలైన మోక్షం లేదా విముక్తి ఎప్పుడొస్తుందంటే, ఆ పరమాత్మకు ఫలానా ఆకారం, ఫలానా సరిహద్దు లేదని, అది అంతటా వ్యాపించి ఉందని గ్రహించినప్పుడు వస్తుంది. ఆ ఏమీ లేని శూన్యంలోనే అన్నీ ఉన్నాయని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. మరి చివరిగా ఒక్క మాట, మనం జీవితాంతం వెతికే ఆ పరమ సత్యం ఏదో ఒక రూపంలోనో ఒక ఉనికిలోనో కాకుండా బహుశా ఏమీ లేని ఆ శూన్యంలోనే దాగి ఉందేమో? ఏమంటారు? ఆలోచించాల్సిన విషయమే కదూ.